అమ్మా, జన్మనిచ్చినందుకు బిడ్డగా మీకోసం నేనంటూ చేసిందేమీ లేదు. ఈ ఇంటికి అంతా అన్నయ్యే, అన్నీ అన్నయ్యే. మిమ్మల్ని చూసుకునే అదృష్టం ఆ దేవుడు నాకివ్వలేదు. నన్ను క్షమించండి అమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? మమ్మల్ని వాడు చూసుకుంటే ఒకటి, నువ్వు చూసుకుంటే ఒకటా? అన్నీ చూసుకునేది వాడే అయినా అందులో నీ కష్టం కూడా ఉంది కదరా. కష్టం కనిపించదు కదమ్మా. నా బ్రతుకంతా చెమట చుక్కలకి కన్నీళ్ల చుక్కలకి మధ్య నలిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు? మీ ఇద్దరు లేకుండా మేము లేము. మాకు మీరిద్దరూ బాగుంటే చాలు. బాగున్నాం కదక్క. నా భార్యను చంపాలని చూసిందని నేను చెప్పినా నమ్మలేనంత బాగున్నాం. ఇన్నాళ్ళు రాముడికి సేవ చేసుకునే హనుమంతుడిలా బ్రతికాను. కానీ ఈ రాముడికి ఈ హనుమంతుడి మీద నమ్మకం లేదు. అంత బాగున్నాం. వదిలేండి అక్క. ఇప్పుడు ఎవరినేమన్నా తప్పే అవుతుంది. ఇంతకాలం మాకే కష్టం వచ్చినా, మా మధ్య ఏ చిన్న గొడవ వచ్చినా అందరికంటే ముందు నువ్వు మా తరపు నిలబడేదానివి. నేను ప్రాణంగా ప్రేమించిన భూమి నా భార్య అయిందంటే అందుకు కారణం నువ్వే. ఇంత చేసిన నీ కోసం మేం చేసిందేమీ లేదు. రే, అక్కకి తమ్ముడు ఏం చేయాలరా? చెయ్యాలన్న ఆశ ఉంటుంది కదక్క. చేసే అవకాశమే రాలేదు. నువ్వు చూపించిన ప్రేమకి, మా కోసం నువ్వు పడ్డ కష్టానికి రుణం తీర్చుకునే రోజు ఒకటి రావాలని కోరుకుంటున్నాను. మన మధ్య రుణాలేంట్రా? అక్క తమ్ముళ్ల మధ్య రుణాలుండవక్క. కానీ అమ్మలా చూసిన అక్కకి ఖచ్చితంగా రుణపడుంటాను. ఒరే, చేసింది తప్పు అని అర్థమయ్యాక గుంజిళ్ళు తీయడానికి ఇది గుడి కాదు. మీరిద్దరూ అలైక్యకి క్షమాపణ చెప్పండి చాలు. ఇది గుడి కాదు, కానీ నాకు మాత్రం దేవుడు నువ్వే. అందుకే తెలియక నీ విషయంలో తప్పు చేసుంటే క్షమించమని గుంజులు తీశాను. నా విషయంలో నువ్వు తప్పు చేసినా తమ్ముడిగా నిన్ను క్షమించగలను. కానీ మీ వదిన విషయంలో తప్పు చేశారు, అందుకే క్షమించలేను. ముందు తనకి క్షమాపణ చెప్పండి, ఆ తర్వాత నాతో మాట్లాడండి. మాట్లాడినివన్నయ్య. మళ్ళీ నీతో మాట్లాడే అవకాశం నాకు రాకపోవచ్చు.